ప్రేక్షకులకు నమస్కారం అండి. సుగంధి పాల సుగంధి అంటారు, అనంతమూల్ అంటారు. దీన్ని అనేక పేర్లు ఉన్నాయి సాంస్క్రిట్లోనే. అది నన్నారి అంటే బాగా తెలుస్తుందండి మన వాళ్ళందరికీ. ఎందుకంటే నన్నారి జ్యూస్ అని చేస్తారు. ఈ నన్నారి అనేది చాలామంది స్త్రీలు పురుషులు కూడా వాడుతూ ఉంటారు. దీనివల్ల రక్తశుద్ధి అవుతుంది, లేకపోతే బలము చలవ చేస్తుందని సమ్మర్లో చాలా ఎక్కువగా వాడతారండి. దీన్ని ఒక సిరప్గా చేసుకుంటే దీన్ని వెనిల్లా వాసన వస్తుంది, చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇందులో 2 రకాలు ఉంటాయి. బర్రె సుగంధి, పాల సుగంధిలోనే 2 రకాలు, పెద్ద సుగంధి, చిన్న సుగంధి. బర్రె సుగంధి అనేది లావుగా ఉండి పెద్ద పెద్ద దుంపలు ఉంటాయి, పొడవుగా ఉంటుంది వేరు. ఈ పాల సుగంధి 2 రకాలు, పెద్దది కానీ చిన్నది కానీ. బర్రె సుగంధి ఏదైనా కూడా మనం లోపల కాడ తీసి పైన ఉన్న ఆ దుంప పై భాగం ఏదైతే మెత్తగా పేస్ట్లో ఉంటుందో దాన్ని వాడుకుంటే మంచిదండి. చిన్న సుగంధిలో అది తీయటం చాలా కష్టం అనమాట, ఎందుకంటే బాగా సన్నగా ఉంటాయి. ఈ బర్రె సుగంధి అనేది ఈ వేలు నుంచి ఈ వేలు వరకు ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి ప్రొడక్షన్కి కానీ తీసుకోవడానికి కానీ బాగుంటుంది అనమాట. దీన్ని పచ్చిగా ఉండగానే 2 బద్దలుగా చేసుకుని కానీ ఇలా ఇదిస్తే లోపల సన్నటి వేరు ఉంటుంది, మన కొబ్బరి వేరులాగా. ఆ వేరు తీసేసి పై భాగం మాత్రమే వాడుకోవాలండి. ఆ వేరు తీసేస్తే అది శుద్ధి అయిపోయినట్టే లెక్క. ఈ బర్రె సుగంధి అనేది సుగంధి పాల అనుకోండి, బర్రె సుగంధి ఏదైనా కూడా చలవ చేస్తుంది, చాలా బాగా చలవ చేస్తుంది అనమాట. అలాగే మన శరీరంలో ఉన్న విషాలు ఏవైతే ఉన్నాయో, పైత్యము, విషము, ఇవి కూడా తగ్గిస్తుందండి. ఎవరికైతే మూత్రం సరిగ్గా పాస్ అవ్వట్లేదో, బిగిస్తుందో వాళ్ళు జీలకర్ర, ఈ సుగంధి పాల 2 కలిపి కషాయం కాసుకుని కొద్దిగా చక్కెర వేసుకుని తాగొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా తాగొచ్చు. తాగితే కనుక ఆ మూత్రబంధం చాలా వరకు రిలీఫ్ వచ్చి చక్కగా మూత్రం పాస్ చేస్తారు. మీరు చలవ కదా, చాలా బాగా పనిచేస్తుంది, విషాల మీద పనిచేస్తుంది, క్రిములను చంపుతుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా ఈ బర్రె సుగంధి పాల రెండాటిలో ఏది వాడుకున్నా కూడా ఫలితాలు పెద్దగా డిఫరెన్స్ ఉండదండి, ఫలితాలు బాగానే ఉంటాయి. పిల్లల నోటిపోతకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మెత్తగా చూర్ణం చేసుకుని ఆ చూర్ణంలో వెన్న కలిపి శరీరానికి కనుక రాస్తే గజ్జి, సిడుము, చర్మవ్యాధులు, దురదలు అన్నీ తగ్గుతాయండి. దీన్ని ఏం చేయాలి, పచ్చిదుంప కానీ ఎండుదుంప కానీ మెత్తగా నూరుకుని కాటుకులాగా దాంట్లో వెన్న కలిపి రాసుకున్న, వెన్న దొరకని వాళ్ళు ఆముదం కలుపుకోవచ్చండి. కలుపుకుని కనుక రాసుకుంటే మీకు ఈ గజ్జి, సిడుము, చర్మవ్యాధులు ఏవైతే ఉన్నాయో అన్నిటిని తగ్గించి, కొంతమందికి దురద ఉంటుంది, ఎంతైనా సరే తగ్గదది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ సుగంధి పాల యొక్క కషాయం తీసుకుని 1 లీటర్ కషాయం అనుకోండి, అంటే 1/4 కేజీ సుగంధి పాల చితకొట్టి 4 లీటర్లలో వేసి దాన్ని 1 లీటర్ మరిగేలాగా కాసుకుని వడపోసుకుని, అప్పుడు మీరు 1 లీటర్ నెయ్యి వేసుకోండి. అందులో వేసుకుని అవసరమైతే 100 గ్రాముల సుగంధి పాల పేస్ట్ వేసుకుని జాగ్రత్తగా నెయ్యి కాసుకుని దింపుకుని, అది 1 తులం నుంచి 2 తులాలు మీరు ఉదయం సాయంత్రం తీసుకున్నారనుకోండి, బాడీలో పైత్యం అది తగ్గి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న దురదలు కూడా తగ్గుతాయండి. అదేవిధంగా రక్తంలో ఉన్న వేడి ఏదైతే ఉందో, అంటే ఇది బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. బీపీ తగ్గిపోయి పెర్మనెంట్ క్యూర్ అయిపోతుందని కాదు, హై బీపీ ఉంది మీకు, లేకపోతే ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, ఆ డోస్ పెంచుకుంటే వెళ్తున్నారు, అయినా కంట్రోల్ అవ్వట్లేదు. అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా సుగంధి పాలని ఘృతంగా చేసుకుని, లేదు పేస్టు మెత్తగా చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని నెయ్యిలో పేస్ట్గా కలుపుకుని తిన్నా కూడా అదే ఫలితం ఉంటుందండి. కానీ మీరు నేను చెప్పిన విధంగా 1/4 కేజీ తీసుకుని దాన్ని మెత్తగా కొట్టుకుని కచ్చాబచ్చాగా 4 లీటర్ల నీళ్ళలో వేసి కషాయం కాసి 1 లీటర్ అయినాక దాన్ని వడపోసుకోండి. బాగా వడపోసి గుట్టలోని బాగా పిండేసి 1 లీటర్ నెయ్యి అందులో పోసుకుని, మంచి ఫ్రెష్ నెయ్యి
దాంట్లో ఒక 100 గ్రాములు మళ్ళీ సుగంధి పాల పేస్టే వేయండి. అందులో వేసి దాన్ని ఈ నీళ్లు పూర్తిగా ఎగిరిపోయి సుగంధి పాలతో కూడిన నెయ్యి ఏదైతే ఉందో అది మిగిలిలే చూసుకోండి. చూసుకుని ఉదయం 1-2 తులాలు మీ బాడీ వెయిట్ని బట్టి, సాయంత్రం 1-2 తులాలు, ఈ 2 కనుక మీరు తీసుకుంటే 2 పూట్ల మీకు రక్తంలో ఉన్న అతివేడి అంటాం మనం, రక్తపిత్తం అంటాం దాన్ని ఆయుర్వేదంలో. ఆ రక్తంలో ఉన్న అతివేడి వల్ల కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. అతివేడి వల్ల హార్ట్ కూడా ఇబ్బంది పడుతూ ఉంది. అందుకు ఆ హార్ట్లో ఉన్న ఆ రక్తంలో ఉన్న చిక్కదనాన్ని తగ్గించి, అతివేడిని తగ్గించి, రక్తంలో ఉన్న క్రిములను కూడా చంపుతుందండి. ఓన్లీ వేడి తగ్గించడమే కాదు, విషాన్ని కూడా నిర్మూలిస్తుందని చెప్పాను కదా మీకు ముందర. ఆ విధంగా ఉపయోగపడి మనకిది బీపీ ఎవరికైతే కంట్రోల్ అవ్వట్లేదో అటువంటి వాళ్ళకి బీపీని కంట్రోల్ చేయడానికి చక్కగా మంచి ఉపశమనం అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. సుగంధి పాలు అనేది మీకు అన్ని ఆయుర్వేద షాపుల్లోని దొరికేదే, అందరికీ తెలుసు. నన్నారి అని చెప్పాను మీకు ముందర. నన్నారి అంటే ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. అలాగే ఈ సుగంధి పాలని మెత్తగా కొట్టుకుని వెన్న అది కలిపి మూకుట్లో వేసి వేపించాలి. దీన్ని వేపించిన తర్వాత ఆ జాగ్రత్తగా ఆ వెన్న లేకుండా గుడ్డతోటి కానీ టిష్యూ పేపర్ తోటి కానీ ఒత్తేసుకుని దాన్ని చూర్ణం చేసుకోవాలి మెత్తగా. ఆ చూర్ణాన్ని పిల్లలకి నోళ్ళు పుండు పడుతూ ఉంటాయి. పుండు పడినప్పుడు వాళ్ళకి ఆ పుండు గమ్మున తగ్గదనమాట. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. నోరంతా ఒరిసిపోతుంది, ఎర్రగా అయిపోయి. అప్పుడు ఇది నోటికి రాస్తూ ఉంటే, ఈ చూర్ణం నాలుగుకి రాసి బుగ్గలకి అన్ని చోట్ల రాస్తూ ఉంటే, అలాగే 2 పూటల రోజుకి 2-3 సార్లు రాస్తూ ఉంటే శుభ్రంగా తగ్గుతుంది. అదేవిధంగా ఒక అణ అంటే 600 mg నుంచి 1200 mg వరకు లోపలికి కూడా ఇవ్వండి. తినొచ్చు పిల్లలకి. పంచదార నెయ్యి కలిపి ఇచ్చారనుకోండి, తీగా ఉంటుంది, శుభ్రంగా తినేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే కడుపులో ఉడుకు తగ్గిపోయి, ఆ ఉడుకు వల్ల వచ్చిన ఉడుకు పొక్కులు నోరు పూసిపోవడం, నోరు పొక్కుపోవడం చూడండి, అది చక్కగా తగ్గుతుందండి. అలాగే దీన్ని నీరుల్లిపాయ రసంలో ఈ దుంపను బాగా నూరుకుని మెత్తగా పేస్ట్లే చేసుకుని 2 పూట్ల దాన్ని బిళ్ళగా చేసుకుని మీకు మూలవ్యాధి పైన అది వేసేసి కనుక అంటించేసి గోసి లాంటిది పెట్టేసుకుంటే కొన్నాళ్ళకి మూలవ్యాధి పిలకలు కూడా ఎండిపోతాయండి. పైల్స్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. ఇలాగా మనం ఇదివరకు సుగంధి పాల గురించి చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పే వాటిలో కొత్తవి అన్నమాట. ఇది ఏది? మూలవ్యాధి తగ్గడం, పిల్లల యొక్క నోటిపూత తగ్గడానికి ఇది రాయడం ప్లస్ లోపలికి కూడా ఇవ్వచ్చు అని చెప్పా. పిల్లల విషయంలో నేతిలో వేపించి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఉడుకు అంటే సన్నటి పిల్లలు ఉంటారు, ఓవర్ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు బలవట్లేదు, వాళ్ళు సన్నగానే ఉంటున్నారు, కొంచెమైనా కండబెట్టి మా పిల్లోడు వెయిట్ పెరిగితే బాగుండని కొంతమంది తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది ఇస్తే చాలా చక్కగా, అంటే నేను అశ్వగంధ గురించి చెప్పినప్పుడు చెప్పాను మీకు, జ్ఞాపకం ఉందో లేదు. పిల్లలకి ఇవ్వవద్దు, ఇవన్నీ వాజీకరణం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అందుకు ఇది దీనివల్ల అలాంటి ప్రమాదం లేదు కాబట్టి చాలా బలము, అతివేడి తగ్గించి చక్కగా మీ పిల్లడు బాగా ఎదిగేలాగా, అదేవిధంగా మజిల్ గ్రోత్ అయ్యి కాస్త బరువు పెరిగేలాగా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఏది? సుగంధి పాల. ఏం చేయాలని చెప్పాను మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. సుగంధి పాల వేళ్ళు తీసుకుని ఆ లోపల ఏదైతే సన్నగా ఉన్నదే వేరు, గట్టి వేరు, దాని చుట్టూరు తాట ఉంది, వేరు తాట. ఆ తాట తీసుకుని లోపల ఏదైతే గట్టి పదార్థం ఉందో అది తీసి పడేయండి. తీసి పడేసిన తర్వాత దీన్ని మెత్తగా కొట్టుకుని పేస్ట్ లాగా నెయ్యి కలిపి దాన్ని నెయ్యి కన్నా వెన్న కలపాలి. వెన్న కలిపి వేపించుకోండి బాగా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. వేగిన తర్వాత ఆ వెన్నలోంచి తీసేసి, వెన్న ఇది కలిపి వేపించినప్పుడు ఏమవుతుంది, వెన్న కరిగిపోయి నెయ్యిలాగా అవుతుంది కదా, జాగ్రత్తగా దీన్ని తీసేసి గుడ్డతోటి ఒత్తేయండి. బాగా ఒత్తేస్తే ఏమవుతుంది, అదంతా ఇంకిపోతుంది, నెయ్యి అంతా గుడ్డ లాగేసుకోండి. అప్పుడు దాన్ని చూర్ణం చేసి చక్కగా సీసాలో పెట్టి జాగ్రత్త చేయండి. జాగ్రత్త చేసి మీ పిల్లల యొక్క కడుపులో ఉడుకు కానీ, నోటిపూత కానీ, లేకపోతే బాగా వేడెక్కువ వల్ల సన్నబడిపోవటం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఆ పిల్లవానికి ఒక అమృతం లాగా సుగంధి పాల అనేది పనిచేస్తుందండి, నన్నారి. ఓకేనండి. ఈ విధంగా నేను ఏదైతే చిట్కాలు చెప్పానో ఈ జాగ్రత్తగా చూసుకుని పిల్లలకు వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ బరువుని బట్టి, వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి డోసేజీ నిర్ణయించుకోండి. 300 mg నుంచి 1200 mg వరకు ఇచ్చుకోవచ్చు మీరు. 300 to 1200 mg
ఓకేనండి. ఇదే సుగంధి పాల మీరు కచ్చాబచ్చగా కొట్టి టీ పొడుల్లో కలుపుకుని చక్కగా కషాయం కాసుకుని ఆ కషాయంలో పాలు కలుపుకుని తాగితే టీ తాగినట్టు అవుతుంది మీకు. ఈ సుగంధి పాల యొక్క మూలికా గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టీలోకి వస్తాయండి. అంచేత మనం మూలికని అనేక రకాలుగా వాడుకోవచ్చు అనమాట. టీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకేనండి. నమస్కారం.